జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో 25,487 వేకెన్సీస్‌తో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్‌సి నుంచి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్‌గా చెప్పొచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే గనక మనకు సీబీటీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో 13 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహిస్తున్నారు. అందులో మన తెలుగు భాష కూడా ఉంది కాబట్టి హ్యాపీగా తెలుగులోనే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. జస్ట్ ఇప్పుడే వచ్చింది. మరి నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక December 1 నుంచి December 31 వరకు, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ మీకు టైం ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2026 మధ్యలో మీకు నిర్వహించే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. మరి వీటికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పర్వాలేదు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేవి టోటల్గా చూసుకున్నట్లయితే కనుక మనకు 25,487 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అంటే వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని కేటగిరీ పీపుల్కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ వేకెన్సీస్ ఇలా అందరికీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా సెపరేట్ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఓకే, సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకు ఉంటాయి. పే స్కేల్ చూడండి, పే స్కేల్ మీకు లెవెల్ 3 ఉంటుంది. 21,700 అయితే మీకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్ టు 69,100 వరకు కూడా ఇక్కడ మీకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఓకేనా, సో శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ అయితే యూస్ చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పర్వాలేదు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. చూడండి, 18 to 23 ఇచ్చారు యాజ్ ఆన్ 1/1/2026. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఉంటుంది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక మెట్రికులేషన్ లేదా 10th పాస్, జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. 1/1/2026 అనేది మనకు కట్ ఆఫ్ ఇచ్చారు. ఓకేనా, సో 10th క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మీకు ఫీ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఈ 100 రూపాయలు కూడా మీరు పే చేయవలసిన నీడ్ లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే ఆన్లైన్లో ఓపెన్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, పుదుచ్చేరి ఇచ్చారు. దాంతోపాటు చెన్నై, కోయంబత్తూరు ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే కనుక చూడండి, ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్ అండ్ సిద్దిపేట్ ఇక్కడైతే మీరు ఎగ్జామ్ అనేది రాసుకునే ఛాన్స్ ఉంటుంది. దగ్గరలో ఎక్కడ ఉంటే అది చూస్ చేసుకోండి. మన ఏపీలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, అలాగే తమిళనాడులో కూడా ఉన్నాయి, బెంగళూరులో కూడా ఉన్నాయి. మీకు ఎక్కడైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మీకు సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది. సో సీబీటీ ఎగ్జామ్లో కూడా ఫస్ట్ మీకు ఇక్కడ 60 minutes టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. 4 parts ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జీకే, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అలాగే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ప్రతి దాని నుంచి కూడా మీకు 20 questions అండ్ 40 marks, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు 2 marks అనమాట. సో పేపర్ కూడా మీకు ఏంటి అంటే తెలుగులో కూడా ఉంటుంది. ఓకే, తెలుగులో కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే 0.25 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ అంటే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి, గమనించాలి. కాబట్టి ప్రాపర్గా మీరు క్వశ్చన్ అనేది చదువుకొని ఆన్సర్ చేయాలి, లేకపోతే ఉన్న మార్క్స్ కూడా వాళ్ళు కట్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సిలబస్ చూడండి, సిలబస్ కూడా ఇచ్చారు. ఏమేమి టాపిక్స్ అనేవి చదువుకోవాలి ఏంటి క్లియర్గా ఇచ్చారు. తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది.
ఓకే. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో మీకు ఫస్ట్ రన్నింగ్ ఉంటుంది. 5 కేఎం ఇన్ 24 మినిట్స్ మేల్ క్యాండిడేట్స్‌కి అయితే. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే 1.6 కేఎం ఇన్ 8½ మినిట్స్ ఇచ్చారు. అలాగే 1.6 కేఎం 7 మినిట్స్, 800 మీటర్స్ ఇన్ 5 మినిట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి చూడండి. సో లదాఖ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. సో లదాఖ్ ప్రాంతం కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఉంటుంది. పైన నార్మల్గా పైది మాత్రమే చూడాలి, కింద చూడకూడదు. ఓకేనా. తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అందులో హైట్, వెయిట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్కి ఏమో 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 ఉండాలి. ఓకే. సో తర్వాత ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా ఉండాలి, వాళ్ళకి కొంచెం తక్కువ ఉండాలి. తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకే. తర్వాత చెస్ట్ వచ్చేసరికి 80 ఉండాలి, మినిమం ఎక్స్పెన్షన్ 5 ఉండాలి. ఓకేనా. అలాగే ఎస్టీ వాళ్ళకి ఈ విధంగా ఉండాలి, 76 and 5 ఈ విధంగా ఉండాలి. అలాగే చెస్ట్ మెజర్మెంట్స్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ విల్ నాట్ బీ టేకెన్, అంటే వాళ్ళకి సంబంధించి, అంటే అమ్మాయిలకు సంబంధించి చెస్ట్ మెజర్మెంట్స్ ఏమీ కూడా వాళ్ళైతే కన్సిడర్ చేయరు. ఓకేనా. వెయిట్ వచ్చేసరికి ప్రొపోర్షనల్ టు హైట్ అండ్ ఏజ్, అంటే మీ యొక్క హైట్ అండ్ ఏజ్కి తగ్గట్టుగా మీకు వెయిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఓకే. ఈ విధంగా మీకు జాబ్ సెలెక్షన్ అయితే చేస్తాము అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆఫీషియల్ ఎస్ఎస్సి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవాలి. దీంట్లో మీకు మినిమం మార్క్స్ స్కోర్ చేయాలి. జనరల్ వాళ్ళకి 30, ఓబీసీ డబ్ల్యూఎస్ 25, రిమైనింగ్ వాళ్ళకి 20. జస్ట్ 20 మార్క్స్ వచ్చినట్లే, అంటే 20% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా మీరైతే క్వాలిఫై అవుతారు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి, చూసుకోండి ఇక్కడ ఒకసారి. ఒకవేళ మీకు ఎన్సీసీ, ఏబీసీ సర్టిఫికేట్లు ఉన్నట్లయితే చూసుకోండి ఒకసారి. ఓకే. మీరు వీటికి అప్లై చేసుకోవాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇచ్చారు. వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. సో దీన్ని ఒకసారి చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ చేసుకోవాలి. అందులో మీ పర్సనల్ డీటెయిల్స్తో పాటు పాస్పోర్ట్ క్రియేషన్ ఇవన్నీ కూడా చేయాలి. డిక్లరేషన్ కూడా మీరు పెట్టిన తర్వాత సబ్మిట్ చేసుకోవాలి. సో ఆ విధంగా స్టెప్ 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టెప్ 2 అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పి. మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో దాన్ని ఫాలో అయిపోయినట్లయితే సరిపోతుంది. చాలా సింపుల్గా మీరైతే వితిన్ 5 to 10 మినిట్స్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే చూసుకోండి. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు, నోటిఫికేషన్లో చివర్లో ఉంటాయి. మీకు ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇచ్చారు, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. సో వాటిని చూసుకొని ప్రాపర్గా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకేనా. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో వాటిలో అప్లై చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.